హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఈ మధ్య ఎస్ఎంఎస్ చూస్తున్నప్పుడు మనం ఆ ఎస్ఎంఎస్ వెనకతల పిఎస్టీజీ అనే లెటర్స్ని కోడ్స్గా ఇండికేట్ చేయడం మనం గమనించవచ్చు. సో మీరు ఎప్పుడైనా గమనించుంటే ఇలా అనుకున్నారా, అసలు ఈ పిఎస్టీజీ అంటే ఏంటి, ఈ లెటర్స్ వెనకతల మీనింగ్ ఏంటి, లేకపోతే పి అంటే ఏమైనా ప్రైవేటా, జీ అంటే ఏమైనా గవర్నమెంటా అని మీకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇలాంటి మీ క్వశ్చన్స్కి ఈరోజు మనం ఆన్సర్ తెలుసుకుందాం. సో ఫస్ట్లీ, పి అంటే ప్రమోషనల్. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రమోషనల్ అంటే ప్రమోషనల్ కాల్స్ లాగా అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ఏమైనా రెవెన్యూ ఆఫర్స్ కానీ ఇలాంటివి మెసేజెస్ ద్వారా ప్రమోట్ చేస్తుంటారనమాట. సో ఈ పి అని వచ్చే కోడ్స్ని మనం మామూలుగా ఇగ్నోర్ చేయొచ్చు. ఈ మెసేజెస్ని క్లిక్ చేయకపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్, ఎస్ ఫుల్ ఫామ్ సర్వీసెస్. యాక్చువల్లీ మనం మన డే టు డే లైఫ్లో చాలా సర్వీసెస్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్టెల్ సర్వీస్ తీసుకోండి, లేకపోతే ఏదైనా ఒక ఫ్యాన్ సర్వీస్ తీసుకోండి. ఏదైనా కంపెనీ సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి సర్వీస్ అప్డేట్స్ కానీ, రిమైండర్స్ కానీ, లేకపోతే జనరల్గా కస్టమర్ ఎంగేజ్మెంట్ గురించి కానీ చెప్పేటప్పుడు కొన్ని మెసేజెస్ పంపిస్తారు కదా, అవి సర్వీస్ మెసేజెస్. సో వీటిని ఎస్ అనే దాంతో ఇండికేట్ చేస్తారు. సో తర్వాత లెటర్ టీ అంటే ట్రాన్సాక్షనల్. సో ఈ టీ అనే డినోట్ చేయబడే ట్రాన్సాక్షనల్ మెసేజెస్లో మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన మెసేజెస్ వస్తాయి. ఎలాంటివి అంటే ఓటీపీస్ కానీ, బ్యాంక్ అలర్ట్స్ కానీ, లేకపోతే పర్చేస్ కన్ఫర్మేషన్స్ కానీ, ఇలాంటివి అనమాట. సో ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జీ అంటే గవర్నమెంట్. ఎస్. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎప్పుడైనా మనకి బ్యాడ్ వెదర్ గురించి అప్డేట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ఒక డిజాస్టర్ గురించి అప్డేట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే మనకి ఏమైనా ఒఫీషియల్ మెసేజెస్ కానీ పంపించాలంటే అప్పుడు మనకి ఈ జీ అంటే గవర్నమెంట్ నుంచి మెసేజెస్ వస్తాయి అన్నమాట. ఈ పిఎస్టీజీ లేకుండా మనకి ఏమైనా మెసేజ్ వచ్చాయి అంటే మ్యాక్సిమం స్పామ్ మెసేజ్ అని తీసుకోవచ్చు. సో గవర్నమెంట్ మనకు కొత్తగా ట్రాయ్ ద్వారా ఈ ఎస్ఎంఎస్ సఫిక్స్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం అలర్ట్గా ఉండొచ్చు, నెక్స్ట్ స్కామ్స్ని ఇంకా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అని. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మిగతా అవేర్నెసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ అవేర్నెస్ మిగతా వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.